आनंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। గురుదేవ దత్త. ఒక ఫకీర్ వస్తాడు బాబా దగ్గరికి. నాకు 700 రూపాయలు కావాలంటాడు. కావాలంటే బాబా పక్కన ఒకటి పిలిచి వాడికి 700 రూపాయలు ఇవ్వరా అంటాడు. ఈ లీల ఫకీర్ వచ్చి 700 రూపాయలు అడుగుతాడు. బాబా వచ్చి పక్కన ఇవ్వమంటాడు. వాడికి 2 పిల్లలు తగ్గిస్తాడు. ఇస్తే వాడు 200 రూపాయలు జోలు పెట్టుకొని 500 రూపాయలు మాత్రమే వాడికి ఇస్తాడు. ఎవరికి? ఆ ఫకీర్కి ఇస్తాడు. వాడు బాధపడతాడు, అయ్యో నాకు 5 రూపాయలకి ఇచ్చింది అని బాధపడతాడు. బాధపడి వెళ్ళిపోయిన తర్వాత ప్రయాణం నియమగామని ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకొకడు వచ్చి ఒక బండిలో వచ్చి వాడికి 200 రూపాయలు ఇచ్చి వాడికి అన్నం పెట్టి వాడు తృప్తిపచ్చి పంపిస్తాడు. ఇది లీల. ఈ లీల ద్వారా మనం ఏం గ్రహించాలి, తెలుసుకోవాలి కదా. ఇప్పుడు బాగా కథ చెప్పాడంటే ఆ కథలు బాగుంది, నేను గబగా పేరు తిప్పేస్తా ఉంటుంది. అదే మాస్టర్ గారి యొక్క ఆలోచన. అది గ్రంథం రాయుడు మాస్టర్ గారు ఆయన అందించిన ఈ సారాంశం అక్కడ కొన్ని వేల సంవత్సరాలు కలిగి ఉండిపోతుంది గ్రహించగలిగితే. దీనివల్ల ఏం వస్తుంది, ఆడపిద్దరు బాబా నాకు అడిగింది ఇచ్చాడులే, బాబా గొప్ప అనుకుంటూ వెళ్ళిపోతాడు. అంతే కదా మనం వెళ్ళిపోతాం. అసలు దాని ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు? మొట్టమొదటి ఫకీర్ అన్నాడు. ఫకీరు ఏం చేయాలి అంటే నిజమైన ఫకీరు వైరాగ్యం కలిగి ఉండాలి. 2 బౌద్ధ విశ్వాసము కలిగి ఉండాలి. 3 సంతృప్తిగా ఉండాలి. ఈ ఫకీర్కే కాదు, మనం కూడా అర్మించుకోవాలండి. అందుకే మాస్టర్ గారు చూడండి, నిజమైన ఫకీరు, నిజమైన సాధకుడు, నిజమైన భక్తుడు అనే పదాలు వాడతాడండి. ఎందుకు నిజమైన పదం వాడతాడు అక్కడ? అంటే భక్తుడు ఉంటాడు కానీ నిజమైన భక్తుడు ఉండడం అర్థం. నిజమైన భక్తుడు కష్టం అండి. మనం అనుకుంటాం నేను భక్తుడని. భక్తుల లక్షణాలు 3 లక్షణాలు ఉన్నాయి, 4 లక్షణాలు చెప్పుకున్నాం. వంగడము, లొంగడము, కట్టుబడి ఉండడము, సర్వసమర్పణ చేయడం. ఈ 4 లక్షణాలు ఉంటే వాడు భక్తుడు. మరి ఈ 4లో మనకు ఉందంటారా? మనకన్నా పదం వాడ మీకు కోపం వస్తుంది, నాకుందంటారా? అంటే ఇక్కడ ఉద్దేశం ఏదంటే లేనప్పుడు చెప్పుకోకూడదని ఉద్దేశం ఏదంటే లేదు కదా, చెప్పుకోవాలి. మరే ఇష్టపడుతున్నాయా అంతే అంటే విషయం తెలుసుకోవడం. ఇక్కడ నేను కాని నేను చెప్పుకోవడం అది వెరితనం కాదా, అవివేకం కాదా, మూర్ఖత్వం కాదా? నేను ప్రధానమంత్రి వేషం వేసుకున్నంత మాత్రాన మోదీ అయిపోతానా? ఇప్పుడు రాజున్నాడు అనుకోండి, రాజాట బయట ఊరిపిన తర్వాత రాజా గుడ్డల్ని నేసుకొని సింహాలను కూర్చుంటే అలా ఏముంటుందా? వచ్చి చిరసేం చేస్తాడు వచ్చి, అంతే కదా. అట్లా ఉంటాయి అనమాట. లేదు ఉన్న దగ్గర పెట్టుకుంటే అని తెలియదా? అందుకే ఇక్కడ నిజమైన ఫకీర్ పదం వాడాడు. ఫకీర్ అంటే మన సన్యాసులు అంటాం. మరి ఫకీర్ అంటే సన్యాసి ఏ లక్షణాలు ఉండాలి? వైరాగ్యం కలిగి ఉండాలి. ఇక్కడ వైరాగ్యం అంటే ఏమిటి? విడిచిపెట్టాడమా? ఆసక్తి లేకుండా, దేనిపైన ఆసక్తి లేకుండా ఎలా ఉంటుందండి? ఆసక్తి లేని వాళ్ళు ఒక చూపించడం చూద్దాం. ఇక్కడ వైరాగ్యం అంటే ఏది విడిచిపెట్టాలో దాని మీద ఆపేక్ష లేకుండా ఉండు. దాన్ని విడిచిపెట్టు, అనవసరమైనది విడిచిపెట్టు. అవసరమైనది విడిచిపెట్టి మనం జీవించలేము. ఫకీరుడు అంతే. ఫకీర్ లక్ష్యం ఏంటి? నువ్వు అన్నీ వదులుకున్నావు. ఏది నాకు జీవితం లౌకికం వద్దు, సంతానం వద్దు, ఏం వదులుకున్నావు. మరి దానికోసం నువ్వు పాకులాడడం ఏంటి? డబ్బు కోసం నువ్వు పాకులాడడం ఏమిటి? ఆశ్రమాలు పెట్టడం ఏమిటి? శిష్యులను సేకరించడం ఏమిటి? అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఫకీర్ అక్కడ ఉంటాడు, సన్యాసి అనుకుంటున్నాం. నిజమైన సన్యాసి అంటున్నాడు ఇక్కడ. నిజమైన సన్యాసి ఉన్నప్పుడు వైరాగ్యం అన్నీ నాకు వద్దిన తర్వాత నువ్వు అన్నీ తగిలించుకోవడం ఏమిటి? అప్పుడు వైరాగ్యం ఎలా అంటారు? 2 విశ్వాసము. నేను నిజమైన సన్యాసిని అయితే నిజమైన భగవద్గీత విశ్వాసం ఏమని? నాకు భగవంతుడు అన్నీ చేస్తాడు, భగవంతుడు అన్నీ రక్షిస్తాడు అని విశ్వాసం నీలో ఉంటే ఇంకొకటి దేవుడించడం ఏంటి? నువ్వు నాకు ఇస్తావని అడగడం ఏమిటి? నీ ఫకీర్ కదా, వచ్చి డబ్బులు అడిగాడు కదా. నీకు అవసరమైతే
భగవంతుడే, నువ్వు ఎవరిని నమ్ముకున్నావో ఆయనే నీకు ప్రసాదిస్తాడు. పెద్దలో పదం వాడతారు, దిక్కులేని వారికి. మరి ఆ పదాలు అంటున్నాము, ఆచరణ లేదు. లేకపోతే దాన్ని చెప్పడం అనేది బాబా ఉద్దేశం ఇక్కడ. ఇప్పుడు ఈ ఆచరణ అంటే అంత ఆషామాషి కాదు, ఇది అనుకోవడం సాధ్యం కాదు. కానీ ప్రయత్నం చేస్తే మాత్రం సాధ్యం. విశ్వాసము ఉన్న వాళ్ళు ఎంతమంది లేరండి? స్వామి వివేకానంద. స్వామి వివేకానంద సన్యాసి. అతడు ప్రయాణం సాగిస్తున్నాడు, ట్రైన్లో పోతున్నాడు. అతడు తనకు అంటూ భోజనం కూడా లేదు, పెట్టుకోకూడదు కూడా. అసలు వాడు ఎప్పుడూ కూడా చేతిలో భిక్షాపాత్ర, సన్యాసి అనేవాడు చేతిలో భిక్షాపాత్ర కూడా ఉండకూడదు. చేతిలో భిక్షాపాత్ర అంతే, ఎంత వస్తే తినడం, అంతే. ఏది తినడం. రెండోది విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఏంటి? నేను ఆ శరణ పొందా, నా యొక్క బాబుగా అని చూసుకుంటాడు, అది ఉండగలగాలి. నిజమైన ఫకీరుకి, నిజమైన సన్యాసికి. ఇంకొక దేవించడు నాకు ఇది కావాలని. వివేకానంద ప్రయాణం సాగిస్తున్నాడు ట్రైన్లో. మధ్యాహ్నం భోజనం టైం అయింది. ట్రైన్ ఒక స్టేషన్లో ఆగింది. ఎదురుగా ఒక షెడ్ ఉన్నాడు, వాడు జాగ్రత్తలు చేస్తున్నాడు. మాకు పలారం పెట్టుకున్నాడు. మీరు అసలు ఎవరి అన్నం పెట్టాడియా, మంజుడు నువ్వు జ్వర తిరుగుతూ ఉంటాడు అని తిరుగుతూ ఉన్నాడు, అంటే నిందిస్తూ ఉన్నాడు. సరే ట్రైన్ ఆగింది కదా, ఆ ఫ్లాట్ మీద కూర్చున్నారు. కూర్చుంటే ఒకడు గబగబ వచ్చాడు. స్వామి వివేకానంద అన్నం పెట్టుకున్నాడు, పుట్టిన తినమంటున్నాడు. ఆ షెడ్ చూస్తూనే ఉన్నాడు. వివేకాడు ఎవరే అని అన్నాడు. నేను పడుకున్నాను, మధ్యాహ్నం రాముడు కళ్ళలో కనబడ్డాడు, స్టేషన్లో బండి ఆగి ఉంది, అలా నోడు ఎలా అంటే మన తల గుడ్డ కట్టుకుంటాడు, వాడికి అన్నం పెట్టరా అన్నాడు. అది విశ్వాసం. ఈ విశ్వాసం మనకి బాబాజీ చంద్రాబాయి తెలిసాడు. భర్త అని పట్టించుకోకుండా పోతాడు. పట్టించుకోకపోయినప్పుడు బాబాని ఆశ్రయిస్తుంది. ఆశ్రయించిన తర్వాత, అమ్మ నువ్వు పలాని దోణికి వెళ్ళు, నేను నీతోనే వస్తానంటాడు. ఎప్పుడు వస్తారు బాబా? ఎదురుకుండా వస్తారు బాబా అని అడిగింది ఆమె. ఏమన్నా నేను నీతోనే వస్తానన్నాడు, అంతే. ఆయన బయలుదేరేసిందా? ఏదో బాబు రావడం లేదా నిందా? మరి దాన్ని ఎన్నిసార్లు చదువుకుంటాం మనం? ఇదైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. రెండోది విశ్వాసం. మూడు సంతృప్తి. ఏది దొరికినా సంతృప్తికరంగా ఉండడం, ఇది నిజమైన ఫకీర్ లక్షణం. అది నీలో లేదురా చెప్పడం. ఎవరిలో? ఆ ఫకీర్లో లేదని ఇక్కడ బాబా గుర్తు చేస్తున్నాడు అనమాట. ఇక్కడ అంటే అలా ఉండేవాడే, అలాంటి గుణం కలిగిన వాడే నిజమైన ఫకీరు. అతడు చెప్పించేందుకే మళ్ళీ 200 రూపాయలు వేరే వాడు ఇప్పించాడు. అంటే ఎప్పుడైతే 500 రూపాయలు వచ్చిందో అర్థం చేసుకున్నాడు, బాబా ఏదో కారణం ఉంటుంది, నువ్వు చేసి ఉంటాడు అని మనసుని తృప్తిపరుచుకున్నాడు. ఎప్పుడైతే మనసు శాంతి పడిందో మళ్ళీ వాడికి ఆ 200 రూపాయలు ఇచ్చాడు. అంటే ఎప్పుడైతే నిజం తెలుసుకుంటామో, భగవంతుడు బుద్ధి వచ్చింది వాడికి. ఇప్పుడు మన పిల్లవాడికి 100 రూపాయలు ఇస్తామని కూడా ఖర్చు పెట్టుకోమని వాడు 200 అడిగితే ఆ 100 రూపాయలు తీసుకొని సరేనాయనా అనుకున్నాడు అనుకోండి, 200 అడిగాడు కదా, ఆ 100 తగ్గుతుంది లేదు చెప్పేసి మనం వెంటనే ఫోన్పే చేయమా, చేస్తావు చేయవా అని అనమాట. అలా ఏదైనా 100 ఇచ్చావా అంటే ఆగిపోరాటాడు అంటాడా. అట్లా అంటే సాయి అంటే దైవ స్వరూపులని, తాను విశ్వాసం ఓరిమి కలిగి ఉండాలని ఆ ఫకీర్ తెలుసుకున్నాడు. విశ్వాసము, సంతృప్తి, వైరాగ్యం 3 ముక్కలే. ఇది నిజంగా విశ్వాసము. ఏకలవ్యుడు విశ్వాసం కాదా? ఏకలవ్యుడు తెలుసా? భారతంలో బటన్ వేలు తీసేస్తాడు. చాలా సినిమాలను చూడండి, కనీసం రామాయణ భాష టీవీ సీరియల్ చూడండి. మన సభాపతి అట్లా విశ్వాసం లేఖనవాడి సంగతి పక్కన పెడతామండి. ఇక్కడ మదనపల్లిలో ఒకటి ఉందండి. మదనపల్లిలో ఒక తూము అంటారండి. ఆ తూముకి ఏదో పేరు మర్చిపోయారు. ఒక అనామకుడు గొర్రెలు కాచేవాడు. అతడిని ఆట పట్టించాలని వ్యాసరాయలని ఒక మహాముని, మన పేరు వ్యాసరాయలు. ఆ మహాముని నువ్వు మంత్రం నేర్చుకోపోరా అని ఎగతాళి చేస్తాడు. సరే తెలియదు కాబట్టి విడిపోయి ఆ వ్యాసరాయలు పోయి నాకు మంత్రం చెప్పండి స్వామి, నాకు మంత్రం చెప్పండి స్వామి, మంత్రం చెప్పండి స్వామి అంటా కూర్చున్నాడు.
వీడికే మొత్తం చెత్తుడికి ఉపయోగం అని చెప్పేసి ఆయన రేపు రారా అన్నాడు. వాడు వస్తేనే ఉన్నాడు. సరే ఉంటాడు. వాడు అంటే మొత్తం నేర్చుకోరా నీకు బ్రహ్మాండం కూడా చెప్పి ఏ బ్రహ్మాండం చెప్పాలి బ్రహ్మాండం ఉంటానని చెప్పినాడు. ఆటపడి పోయి అడిగా వాడు వస్తూనే ఉన్నాడు. చెప్పేసి వీడికి ఏమని చెప్పి నోరు జరగదు చెప్పే ఉపయోగం అనుకుని ఆ వ్యాసరాజు గారు దున్నపోతు అన్నాడు. ఇదేలా మాత్రం అన్నాడు. స్వామి నాకు ఇంతకన్నా మా దండం పెట్టుకునేసి దున్నపోతు ఇదే నామం చేసుకున్న పొద్దున సాయంకాలం తపస్సు చేస్తాం. ఒకే ఏకాగ్రత ఉంటే వైబ్రేషన్స్ తగ్గుతుంది కదా. మన సినిమా చూస్తాం కదా, తపస్సు చేస్తా ఉంటే అగ్ని కలిపి వేసి ఆ బ్రహ్మలోకంలో శివలోకంలో ఉంటుంది కదా. అలాంటి వాడికి వీడు దున్నపోతే దేవుడు ఆడున్నాడా అని చర్చించుకొని ఇంకా దున్నపోతే ఎవరు అంటే ఎవడు వాహనం ఉత్త దున్నపోతే ఎట్లా వస్తుంది దాని ఎవడు ఎక్కువ రావాలా. అసలు ఎవడు వచ్చిన తర్వాత రే వచ్చాడు చూసి ఎందుకు వచ్చాడు అంటున్నాడు. నువ్వు చెప్పావు దున్నపోతే అయ్యా నాకు అయితే ఏదో మంచి జరుగుతుంది అనుకో నాకు ఆనందం కలిసి నేను చెప్పిస్తున్నాను అని అంటాడు. వీడు అట్టగా మేము వచ్చాం కదా ఏదో వరం చేసుకోవాల్సిందే ఏదో వరం కోరుకో అన్నాడు. నాకేం బయట మా గురువు గారికి చెప్తే నాకు మొత్తం వచ్చావు అదే మా గురువు గారికి గురుగారు చూడుకోమన్నాడు. తెలుగు పోయిన తర్వాత తెలుగు కట్టాడు. గురువు గారు ఎప్పుడు వచ్చాడని ఎందుకు వచ్చాడు అంటాడు. సరే తెలుగు ఇస్తే యువనాలు ఉన్నాడు ఏ సామాడు మీ ఆయన తీసుకొచ్చాడయ్యా ఏదో ఒక వరం కావాలంట వాడే తీసుకుని ఇది అడగమన్నాడు. అక్కడ చెరువు ఉంది, నీళ్ళు లేవు. మదనపల్లి ఆ బండ ఉంది, అడ్డుపడ్డది అనమాట. ఆ బండని తీసేయండి అని అడిగాడు వ్యాసరాజు. ఇంకా బండను తీయాలంటే దొరపోతే బెదపడి బాగా ఉంది కదా పట్టి లాగింది. లాగితే ఇప్పటికీ నీళ్ళు ఉంది. దాని పేరు వచ్చి ఈ ఈ మూర్ఖుడు ఉన్నాడే వాడి పేరు అన్నమాట. అది పో అంటారు దాన్ని ఇప్పుడు కూడా ఉందట. ఆ పేరు సాధన గుర్తురాలి. మరి విశ్వాసం జరిగిందే లేదా? అలాగే బాబా మీద విశ్వాసం ఉంటే నేను ఉండగా నీకు భయమేలా అన్నప్పుడు ఆ మాట ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నాం. జరిగినప్పుడు అబ్బా అంటున్నాం, జరగినప్పుడు ఏంది బాబా అంటున్నాం. అది కూడా మనం మంచిగా అనుకోవాలి. మంచిగా అనుకుంటే విశ్వాసం. అనుకునే వాళ్ళు ఎంతమంది ఇంకా మంచిగా అనుకుంటున్నా అని మాట చెప్పేస్తా నేను. అది వచ్చినప్పుడు తెలుస్తా నా సంగతి నా సత్తా ఉందా. ఇప్పుడు 10 మంది చెప్పేస్తా గొప్పగా. అలాగే నేను ఇప్పుడు ఏంటి బాబా అంటాను మళ్ళీ నేను అంటే విశ్వాసం సడలిందని. ఇట్లా ఇవన్నీ మనందరికీ బాబా తెలుపుతున్నాడు. అంటే రెండవది ఆయన యొక్క బోధనా దక్షత ఎలా ఉంటుందంటే మనల్ని సంస్కరించే విధంగా ఉంటుంది. మన ప్రారంభం అనివార్యంగా అనుభవమవుతున్న సద్గురువును ఆశ్రయిస్తే ఆ విశ్వాసమే మనకు అనేక విలువైన సత్యాన్ని బోధిస్తుంది. ఇది వాక్యం. మన ప్రారంభంలో అనివార్యంగా ఇంక తప్పదు అనుభవిస్తున్నప్పటికీ కూడా ఆయన పట్ల విశ్వాసం ఉంటే ఆయన ఆ అనుభవం ద్వారా మనకు ఒక పాఠం నేర్పిస్తాడు. నా ప్రారంభానుసారంగా నేను చెమటలో సత్యంగా చెప్పాలా. ఏందబ్బా చెమట అనుకుంటాను అనుకోండి. ఒరే చెమట పోతే లోపు మురిగిపోతుందిరా, అందుకని నీకు చెమట సత్యంగా చెప్పే అవకాశం ఇచ్చాను రా. మురిగిపోతా అనుకున్నాడు అనుకోండి, ఆనందం ఉంటుంది. ఏంది బాబా సత్యంగా అనుకుంటే బాధ ఉంటుంది. దీనికి నామదేవుడు తుకారాం పేర్లు విన్నాం. నామదేవుడు పాండురంగుడు పోయి పాండురంగా నాకు చక్కని ఇల్లాన్ని ఇచ్చావు, ఆ ప్రోద్బలం వల్ల నేను చక్కగా నీ సాధన చేసుకుంటున్నా. ఆయన ప్రారంభం బాగుంది. తుకారాం పోయాడు, పాండురంగా నాకు గయ్యాన్ని బాగా ఇచ్చావు, అందువల్లనే నాలో విరహం ఏర్పడింది, నేను ఈ దగ్గరకు వచ్చా. అర్థమే అనుకుంటున్నా. నా గయ్యాన్ని బాగా ఇచ్చావు, ఆ పోరుపడిపోతే నేను కూడా అందులో మునిగిపోయి ఉంటానేమో, ఆ సమయం చిక్కుకుపోయి ఉంటాడేమో. ఆమె అలా ఉండడం వల్లే నేను ఈ దగ్గరకు వచ్చా. అంటే అండి ప్రారంధానుసారంగా గయ్యాల వారిని పిచ్చింది భగవంతుడు అనుకుంటే అనివార్యం. దాని ద్వారా నీకు ఒక జీవి సత్యం నేర్పుతున్నాడా లేదా, అదండి దీనికి అర్థం. అలాగే భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి. అంటే వాళ్ళ చుకాలని భార్య కానీ మన భార్య చెప్పుకుంటున్నాం. అలాగే మన జీవితంలో జరిగిన సంఘటనలు కూడా అనివార్యంగా ఒక స్థలం కొనాలనుకున్నాం,
కొనాలనుకున్న తర్వాత ఆ స్థలం మిస్ అయిపోయింది. అంటే వాడు అమ్మనని వేసాడు. తర్వాత తెలిసింది అది కానీ కొని ఉంటే చాలా ఇబ్బందులు పడి ఉంటామనే సంగతి. అప్పుడు ఆయన తప్పించింది ఆ మేరకే కదరా అని సత్యాన్ని చెప్తున్నాడా లేదా? ఇట్లా మన జీవితంలో అన్నీ అన్వయించుకోవాలండి. విశ్వాసం ఉన్నప్పుడే అన్వయించుకోగలుగుతాం, విశ్వాసం సడలినప్పుడు అన్వయించుకోలేము. ఆ విశ్వాసాన్ని నింపడమే బాబా యొక్క ఉద్దేశం. అట్లా సాయిలీలను అనుభవిస్తే చాలదు, చింతన చేయాలి. పండు కొంటే చాలదు, దాన్ని కోసి మధురాన్ని ఆస్వాదించాలి. నేను మామిడి పండు మా ఇంటి దగ్గర కూడా ఏం ఉపయోగం ఉంటుంది? అది సత్తంగా గరించుకున్నాం. బంగారం మా ఇంట్లో ఉంది, ఏం ఉపయోగమా? ముద్ద బంగారం ముద్ద మన ఇంట్లో ఏం ఉపయోగం ఉందా? నాకు బంగారం ఏం ఉపయోగం? దాన్ని కరగబెట్టి నగరం చేసుకుంటే ఉపయోగం. 7 వారాలు నగలు వేస్తున్నారు వీళ్ళని. అలాగే బాబా నీకు తెలిసినట్టు దాంట్లో నీతిని మనం గ్రహించగలగాలి, అనుభూతి చెందగలగాలి. అనుభవం చేసినప్పుడు శాశ్వతంగా ఉంటుంది. వ్యక్తి లేకపోయినా, వస్తువు లేకపోయినా, పరిస్థితి లేకపోయినా, ఏది అనుభూతి చెందితే, బాబా యొక్క లీలలో ఒక అనుభూతి చెందితే ఇంకా వీళ్ళ జరిగినా జరగకపోయినా అది గుర్తుంటుంది. ఇవేం అర్థం కాదు మనకి. ఆవకాయ చెప్పుకుందాం. ఆవకాయ అంటానే మన నోట్లో నోరు ఉడుతుందా లేదా? ఆవకాయ ఉంది ఇక్కడ లేదు. అంటే ఆవకాయ తినేటప్పుడు దాని అంతగా అనుభూతి పొందాం మనం, అంటే నోట్లో టకటగా నోరు ఊరుతుంది. అలాగే బాబా యొక్క అనుభూతి చెందితే ప్రతి క్షణం అనుభూతే, ప్రతి క్షణం ఆనందమే. అది ఇక చెప్పడం మనం అనుభూతి చెందడంలా, అనుభవంలోకి తెచ్చుకోవాలి. అనుభవం అయింది అంతవరకే, అంతే, అంతవరకే ఉంటున్నాం. చేత అంతకంటే విలువైన ఎంతో విలువైన సూత్రాలు మనకి తెలుస్తుంది. నిజమైన సాయి కృప అర్థం చేసుకోవాలంటే, అంటే సాయిబాబాను పెట్టుకుని సాయం చెప్పుకుంటున్నామండి. భగవంతుడు ఏదైనా సరే ఆయన పొందాలంటే నిజమైన మన తత్వాన్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలి. అలా చేసినప్పుడు మాత్రమే నిరంతరము మనకు శ్రేష్ఠును ఆయన చేకూరుస్తూ ఉంటాడు. ఒకవేళ ఆయన శ్రేష్ఠు ప్రసాదించకున్నా ఏ వారుగా చేకూర్చిన ప్రేమను గుర్తించి భక్తితో ఉండగలము. అంటే మనకి అనుభవం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన ఎందుకు ఇవ్వలేదు, ఏదో కారణం ఉంటుంది కాబట్టి ఆయన పట్ల భక్తి సన్నగలదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు మనం అడిగిందని ఇస్తాం వాళ్ళకే. ఎవరంత మాత్రాన పిల్లల మీద మనకి ప్రేమ లేదా? ప్రేమ పిల్లలు అనుకుంటాడు, పిల్లలు అర్థం చేస్తున్నాడు అనుకోండి, ఎందుకు ఇవ్వలేదు కారణం ఉంటుంది అనుకుంటే ఆ తల్లి పట్ల తండ్రి పట్ల వాడికి ప్రేమ తగ్గదు. ఇప్పుడు చదువుకోమని చెప్తాం మన పిల్లల్ని, ఎప్పుడు చదివేనా అంటారు వాళ్ళు. కానీ ఎందుకు చదువుకోమంటున్నారు? చదువుకుంటే మనకి ఉపయోగం. అలా ఉపయోగం ఉంటే ఇదొక 10th పాస్ అయిపోతాము, ఇదొక ఇంకా రెండు సార్లు ఇంటర్మీడియట్, ఆ తర్వాత 4 ఏళ్ళు 6 ఏళ్ళు కష్టపడ్డాము అనుకోండి, రాదుగా నువ్వు బతకగలవు, ఎవరి మీద ఆధారపడవు అని తెలుసుకున్నాను అనుకోండి. ఎందుకు మన నాన్నోళ్ళు అండి, అది అలవాటు చేస్తున్నాను ఇక్కడ బాబా. అంటే అలా ఎప్పుడైతే ఉంటుందో ఇంకా దుఃఖం ఉండదు. దుఃఖం లేకపోవడం ముక్తి. ఇక్కడ ముక్తి అంటున్నాం. ముక్తి అంటే ఏదో అనుకుంటున్నాం మనం. ముక్తి అంటే ఏదో ప్రత్యేకంగా వచ్చేది అనుకుంటున్నాం. ముక్తి మోక్షం అంటే ఏం కాదండి, కొత్త పదాలు. అది మనకు అర్థం కాని పదాలు. అది దాని తిరిగి కూడా తెలియదు మనకి. అసలు ముక్తికి అర్థం తెలుసా మనకి? మోక్షం అర్థం తెలుసా? ఏందో చెప్తాడో మనం నాకు ముక్తి కాదు మోక్షం కావాలంటున్నాం. ఒకనాడు చెప్పాడంట, దేవుడు కనబడి వరం కోరుకోరంటే ఏం కోరుకుంటావా అని ఆలోచించి మీరే చెప్పడా, నేను నువ్వే చెప్పరాడంట. ఇప్పుడు ఒక పదం ఇప్పుడు వింటాడంట, హ్యాంగింగ్ అనే పదం అన్నాడంట. ఇప్పుడు అదే పెద్దగా ఉంది, నాకు హ్యాంగింగ్ అన్నాడంట, పోరాడాడంట. అంత ఊరి తీసాడు. అంటే పద అర్థం తెలియని కోరడం లాంటిది మనకి. ఇక్కడ ముక్తి అంటే దుఃఖం లేకపోవడం ముక్తి. అందుకే ముక్తి అంటే సంతృప్తి, మోక్షం అంటే పరమానందం. అందుకని దుఃఖం లేకపోవడం ముక్తి. ఇప్పుడు ఆయన ఏం చేసినా కూడా సరే నేను ప్రశాంతంగా ఉన్నాను అనుకోండి, నాకు దుఃఖం ఉండదు. సర్వావస్థలతో కూడా ఆనందంగా ఉంటాను. ఆనందమే బ్రహ్మానందం, అదే పరమానందం. అది చెప్పడం బాబా యొక్క ఉద్దేశం అండి. ఇటువంటి వివేక రూపమైన శాశ్వత దుఃఖనివతిని కలిగించే పరిస్థితులను
సాయి అనుక్షణం మనకు ప్రసాదిస్తూనే ఉంటాడు. ఈ దుఃఖ విముక్తిని కలిగించేది, శాశ్వత దుఃఖాన్ని కలిగించేది బాబా లీలలు. క్షుణ్ణంగా పరిశీలించండి, పరిస్థితి మనకే అర్థమవుతుంది. ఆయన చేసే ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క చేత కూడా మన దుఃఖం నుంచి నివారించడమే చేస్తుంటాడు. మరి ఆ భావంతో మనం ఇప్పుడు చదువుతున్నామా అంటే చదవడం ప్రయత్నం చేయడం మాస్టర్ గారి ఉద్దేశం. ఇప్పుడు భక్త కలప చూసుకోండి. భక్త కలప ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాం? భక్త కలప ఏం చదువుకున్నాడా? స్తోత్రాలు చదివాడా? అది ప్రగాఢమైన విశ్వాసం. లేకపోతే ఆయన పరీక్షించాలని శివుడు ఏం చేశాడు? ఆడేదో విగ్రహం, మన దృష్టిలో విగ్రహం అంటాం, శివలింగం అంటాం, కానీ కన్నప్ప దృష్టిలో శివుడు. ఆ పరీక్షించాలని ఆయన ఏం పెట్ట మాంసం పెట్టి తినే. ఒక పూజారి వస్తాడు, పూలు అనేది పోతా, అది తోసిన మాంసం పెట్టి అవి పెట్టా. ఆ పూజారు చూస్తాడు, ఏంటి శివ అవి పెట్టాడు ఏమని అంటాడు. అట్లయితే నువ్వు రేపు వచ్చి దాని కూడా చూస్తూ ఉండన్నాడు ఆ పూజారిని. సరే కన్నప్ప వచ్చిన తర్వాత దాన్ని చూస్తూ ఉన్నాడు. కన్నప్ప వచ్చినప్పటికీ ఒక కంటిలో అయితే రక్తం కారుతా ఉంది. అయ్యో శివుడి కంట్లో రక్తం, శివుడి కంట్లో రక్తం. మనం శివలింగానికి దెబ్బ జరిగిందండి, మచ్చ ఉందంటాం. కన్నప్పకి రక్తం కారుతా ఉంది. అయ్యో రక్తం కారుతుంది, ఎట్లబ్బా నాకు ఖండిస్తాం ఆయన కన్ను తీసి ఇచ్చాడు. అంటే ఇంకో దానికి రక్తం కారింది, కాలడ్డం పెట్టి కన్నిచ్చాడు. అప్పుడు చూసాడు పూజారి, వాడు పెట్టేది మాంసం కాదు, వాడికి దొరికింది పెట్టాడు, ప్రియంతో పెట్టాడు. కన్నప్ప ముందు పేరేంది? అమ్మా ముందు జన్మ కాదు, పేరేంది? తిన్నడు. తిన్నడు కన్నప్ప ఎలా అయ్యాడు? కన్నును అప్పగించాడు కాబట్టి కన్నప్ప అయ్యాడు. ఇట్లాంటి ప్రతి ఒక్క లీలలో అంత ఇప్పుడు ఆ కన్నప్ప అందుకని ఏం చేయడు? పైన కూర్చున్నాడు, ఈశ్వరుడు కింద ఉన్నాడు. ఆ లీల కన్నప్ప పైన కూర్చున్నాడు, మనం పైన ఎదగాలి. ఎందుకంటే తండ్రి ఎప్పుడు తనకన్నా తక్కువ ఉండాలని, తన సమానంగా కోరుకోడు, తనకన్నా ఎక్కువగా కోరుకుంటాడు. అట్లా ఒక్కొక్క లీల ద్వారా మనం గ్రహించగలిగామనుకోండి. అలా గ్రహించలేకపోతే మన జన్మ వ్యర్థం. రెండవది, ఆయన మనకి ఇన్ని సహాయం పొందినప్పటికీ కూడా అది మనం గుర్తించలేకపోతే కృతజ్ఞత అవుతుంది. కృతజ్ఞత కాదు, కృతజ్ఞత అంటే సహాయం పొందాము కానీ దానికి తిరిగి మనం ఇవ్వడం లేదు. ఎంత ఇచ్చినా ఇవ్వలేదు అంటున్నాం, మరి పొందినంత ఏమైంది? ఆ కృతజ్ఞతాభావం, కృతజ్ఞత కలగాలి, కృతజ్ఞత కలగకూడదు. చేసిన ఉపకారం మర్చిపోతే కృతజ్ఞత. అపకారకు ఉపకారం చేస్తే వాడు ఉన్నతుడు, ఉపకారకు ఉపకారం చేస్తే వాడు మనిషి. ఉపకారం అపకారం చేసిన వాడు అజ్ఞానవంతుడు. ఇన్ని విషయాలు బాబా చెప్పడమే యొక్క ఉద్దేశం అండి. అదే ఈయన లీల ప్రబోధము అంటే ఆ లీల ద్వారా మనకి ఏం బోధిస్తున్నాడు. ఒక్కొక్క లీల అండి. సరే, బాబా మొట్టమొదటి వేప చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత పెద్ద బాధలు వచ్చేసింది. వాళ్ళు చూస్తే అందరూ అందరూ వెళ్ళిపోయారు. బాబా మాత్రం పడిపోయాడు. బాబా మీదనే నీళ్ళు ప్రవహిస్తూ ఉంది. వర్షం అంతా తగ్గిన తర్వాత ఊళ్ళో మనం బాబా అంటే ఆయన మనకి మంచిగా ఉన్నట్టు చూస్తున్నాడు కదా, ఆయన ఎట్టుపోయినట్టు చూద్దామని చెప్పేసి వచ్చారు. పడిపోయినాక చూశారు. వచ్చిన తర్వాత నీళ్ళని తగ్గిన తర్వాత బాబా నుంచి మసీదులో పెట్టాడు. చదివే ఉంది, దీంట్లో ఏముంది? దీంట్లో ఏం చెప్తున్నాడు బాబా? మొట్టమొదటి బాబా గారు అయినప్పుడు ఇటు కొడితే నీళ్ళు వచ్చింది, ఇటు కొడితే నిప్పు వచ్చింది. మరి వాన రాకుండా చేసుకోలేడా? చేసుకోలేడా? ఆయన పక్క వర్షం పడకుండా అంత వర్షం పడి చేసుకోలేడా? మరి ఎందుకు చేసుకోలేరు? మొట్టమొదటి లీల ఇది, ఎందుకు చేసుకోలేరు అంటే మనలో మానవత్వం లేపడం. మరింత కాపాడేవాడిని మనమేంటి వదిలిపెట్టి వచ్చేసావే? మానవత్వం లేపడం కదా, మానవత్వం లేపడం కోసం బాబా ఇళ్ళలు చేశాడు. బాబా కుస్తీ పోటీల్లో బహుద్దీన్ తంపులు ఓడిపోతాడు. ఎందుకు ఓడిపోతాడు? అది ఉంది కదా, ఎందుకు ఓడిపోతాడు ఆయన?
బాబాను కొట్టడానికి వస్తే ఆ స్థాయికి పడిపోదా? మరి ఎందుకు ఓడిపోయాడు? ఆలోచించామా? ఏం తట్టింది మీకు? ఎందుకు ఓడిపోయాడు? తట్టింది చెప్పండి, మీకు చెప్పండి. ఆయన పోటీ పడని ఇష్టపడలేదు. అంటే விட்டு கொடுக்கணும், அதனால ஒன்றும் வந்து நம்ம குறைஞ்சிட மாட்டோன்ற மாதிரி அவர் வந்து விட்டு கொடுத்தாரு. అట్లే పోటీ కూడా ఇష్టపడడం అంటే ఏం కాదు, ఓటమిని కూడా స్వీకరించు అది చెప్పడం ఉద్దేశం ఉంది బాబా. మన జీవితంలో అనేక ఆటపోట్లు ఉంటాయి, బెంబేలు పడబాక, ఓటమి కూడా గెలుపుకు నాంది అని బాబాని గుర్తించు అని అందుకని ఓడిపోయాడు. అంటే ఏదో ఒక లీల ద్వారా మనకి ఒక సందేశం ఉంటుంది. మనం ఆ సందేశం మనం ఆదర్శంగా తీసుకోగలగాలి. ఓటమి ఒక చిన్న, మన జీవితం చిన్న సాగు జరిగినా నిలబడిపోతాం. ఆత్మహత్య కూడా చేసుకునే కూడా ఉన్నారు, చిన్నదానికి పెద్దది కూడా ఉండదు. మన మరి ఎందుకు అలా చేసుకోవాలి? అది చెప్పడం బాబా. ఎందుకన్నా బాబాని ఆరాధించాలి, ఎందుకేనండి బాబాని ఆరాధించాల్సింది? ప్రతి ఒక్కటి కూడా మన జీవిత సంఘటనను కూడా ఆయన సాయినాథుడు మనల్ని ప్రబోధితంతో మనల్ని సంస్కరించుకోవడం కోసమే బాబా వచ్చాడు. అందుకనే బాబా సమాధి అవుతాడు చూడండి, 3 రోజుల సమాధి. వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత శ్యామ ఎక్కడ పోయినావని అంటాడు. అప్పుడు బాబా అంటాడు చూడండి, గదాధర్ అని ఒకడు, గదాధర్ అంటే రామకృష్ణ పరమహంస పూర్వ పేరు. రామకృష్ణ పరమహంస తెలుసు కదా, ఆయన ముందు పేరు గదాధరుడు. ఆయన పుణ్యం ఎక్కువగా ఉందంట. భగవంతుడు చెప్పాడంటారే, ఆయన పుణ్యం ఎక్కువ ఉందంట, వాడి పుణ్యం నువ్వు తీసుకో, వాడు ఇక్కడే ఉంటాడంట అని ఈయన పంపించాడంట అని చెప్తారు. మరి ఆయన రావచ్చు, ఈయనకి పంపించాడు, బాబా ఎందుకు పంపించారు? మరి ఆయనే వచ్చాడు అనుకో, ఆయన బ్రాహ్మణుడు, అది నువ్వు పోరాడు. ఆయన నువ్వు పోయినావంటే అన్ని ప్రాణపత్రాలు జాతీయ కూడా, కాబట్టి ఆ పుణ్యమంతా నువ్వు తీసుకొని నువ్వే అక్కడి నుంచి ఇంకా 10-12 ఏళ్ళు అందరికి ప్రబోధం చెయ్యి అని ఉద్దేశం. కాదా? నేను కథ అలుతున్నాను, వాస్తవం అది. ఎందుకంటే కులము, మతము, జాతి భేదము లేకుండా సాయుధ అవతరణ అంటే అన్ని వర్గాల వారు, అన్ని జాతుల వారు తరింపబడాలి. ఒక వర్గం వారే తరింపబడాలని కాదాగా, ఒక కులం వారే తరింపబడాలి. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? చదువు రాని వాళ్ళు ఇంకా భగవంతుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదా? నాకు చదువు వచ్చు, నేను చదువుకున్నా, నేను స్తోత్రం మీరు 10 అధ్యాయాలు, ఏమి నోరు జరగదు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు అట్ట చచ్చిపోవచ్చులేదా? దేవుడి దగ్గర అవసరం లేదా అని మనుషులు ఏం చెప్పారంటే హరికథలు పెట్టారు, తోలుబొమ్మలాట పెట్టారు. దాన్ని చూసి భగవంతుడు గొప్పవాడా అని దండం పెట్టరా అంటే వాళ్ళు సరించాలి కదండి. ఇదండి మన పూర్వకాలంలో ఏం చెప్పారో అదే బాబా మనకు అందిస్తున్నాడు. కాబట్టి బాబా చర్యలో ప్రతి ఒక్క చర్య వెనుక కూడా మనం సంస్కరింపడే ఉంటాన్ని పెట్టుకోగలిగితే మన జీవితం ధన్యం. ఆ అవకాశం మనకి భరద్వాజ మాస్టర్ ఇచ్చారు. దీన్ని ఎంత మేర సద్వినియోగం చేసుకుంటే అంత మేరకు ఫలితం ఉంటుంది. భగవంతుడు మన అవసరాలు తీర్చడు, అవకాశాలు ఇస్తాడు. మనకు సత్సంగం అవకాశం మనకు భగవంతుడు మాస్టర్ గారు ఇచ్చారు. ఉపయోగించుకున్నామా ఉన్నత పొందుతాం, ఉపయోగించుకోలేదా ఉన్న స్థానికి దిగజారడానికి అవకాశం ఉంటాం. ఏమో చెప్పలేము. ఎందుకంటే సజ్జన సాంగతి ఎప్పుడైతే దూరం అవుతామో దుష్ట సాంగతి దగ్గర అవుతాం. ఎందుకు మన పిల్లల్ని మంచి వాళ్ళ స్నేహం చేయమని చెప్తాం? ఇది మన మనసుని మంచిది చేయడానికి మాస్టర్ గారు సత్సంగం పెట్టాడండి. ఇదేదో సోమరపతి చేసే విషయం మాత్రం కాదు. గుర్తించగలిగితే ఎంతో ధన్యం. ఎందుకంటే శంకరాచార్య చెప్పాడు, సత్సంగత్తే నిస్సంగత్వం, నిస్సంగత్తే నిర్మోహత్వం, నిర్మోహత్తే నిశ్చలతత్వం, నిశ్చలతత్వమే జీవన్ముక్తిరా నాయన. సత్సంగం లేని ఏం లేదు. రెండోది 9 నవవిధ భక్తుల్లో మొట్టమొదటిది ఏంది? శ్రవణం, స్మరణం, కీర్తనం, పాదసేవ, అర్చన, నమస్కారం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదన. 9 ఉంది. మొట్టమొదటి ఏం పెట్టాడు? ఏం మధ్యలో పెట్టకూడదా? వింటేనే నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు కీర్తన చేయగలవు, స్మరించగలవు, పూజ చేయగలవు, నమస్కారం పెట్టగలవు, సేవ చేయగలవు. ఆ వినడం ద్వారానే పరీక్షడు మహారాజు 7 చనిపోతాడంటే
భాగవతం మీద పుణ్యం పొందాడా లేదా? శ్రవణానికి అంత ప్రాముఖ్యత. అది మనం మర్చిపోయాం కాబట్టి మాస్టర్ గారు గుర్తు చేశాడండి. నైమిషారణ్యంలో సుత మహాముని సౌరగాది మహామునికి నిరంతరం సత్సంగం చెప్పలేదా? బాబా నిరంతరం సాయంకాలం అయితే సత్సంగాన్ని ప్రోత్సహించలేదా? ఈ సాటే కాబట్టి గదిలో కూర్చొని మంచి పుస్తకం చదివినప్పుడు శబాష్ అన్నాడు. బాధాగాడిని కొట్టినప్పుడు మధ్యలోకి రానిలేదు బాబా. మరి అది చదివి కూడా మనం బాధాగాలను కొట్టుకుంటూ ఈ అవగాహన కోల్పోతే బాబాకి ఇష్టపడతామా? అదేంటి తెలుసుకోండి. ఇక్కడ ఎవరిని విమర్శించడం కాదండి, ఆత్మవిమర్శ మనకు మనం చేసుకోవడం. మనకి ఒక జాగ్రత్త పడాలి మనం. అంటే ఏంటి? పని ఉంటే రమ్మని కానీ ఖాళీ ఉన్నప్పుడు నీకు ఇచ్చుకో, పని మానుకొని రావద్దంటాను మళ్ళీ ఆయన కూడా. పని ఉండి ఏ దైవ కార్యం చేయకూడదు. మనం అది ఎక్కువ చేస్తాం, మా భక్తుడికి ఇచ్చుకోవాలనే సంగతి. రోజు హారతికి పోయి అన్నం పెడతాం. అన్నం పెట్టాను అనుకో, ఇంట్లో పెద్దవాళ్ళు నాకు అన్నం పెట్టమంటే ఉండు, నేను హారతికి పోయి అన్నం పెడతానంటాను నేను. అది భక్తి ఇదే. భక్తి నేను ఆయన పెట్టేసి వస్తే నీకు రెండు అన్నం పెడతాను అంటాడు. ఇంట్లో పెద్దవాళ్ళు పెట్టుకుంటే ఆయన పెట్టి ఆయనే తీసుకుంటాడా? చీపు అంటాడు ఆయన. అందుకే ఆత్మశుద్ధిలోని ఆచార వేళ, బాణశుద్ధిలోని పాక వేళ, చిత్తశుద్ధిలోని పూజ చేయాలా? వేమని చెప్పలే? మన ఏం భక్తి ఇది? ఇవన్నీ మన సంస్కృతి కోసమండి. ఇది కొంచెం వచ్చినట్టుగానే ఉంటుంది. ఎవరికి నీకు సహించదు కూడా. వాడు ఎవడంటాడు మన వల్ల అవుతుంది అంటాం. మన వల్ల అవేదే చెప్పారు కానీ కాదు ఎవరు చెప్పాడా బాబా? బాబా సూక్తుల్లో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇందులో నాకు వీలు కదా అని చెప్పి నైవేద్యం ఇచ్చావు, ఈ భావం తీవు, నీకు ఇబ్బంది ఇంకేమన్నా? ఇబ్బంది లేదు కదా. సంతృప్తిగా ఉండు, ఏమైనా ఇబ్బంది ఉందా? నీకే కదా ఆనందం. ఇప్పుడు బాబా చెప్పిన అన్నీ కూడా మనకి ఆనందం చేకూరుస్తుంది, దానికి ఆనందం చేకూరుస్తుందా అని గ్రహించగలిగితే చాలు, దీన్ని ఉపయోగించుకుంటావు. ఇందుకు మాస్టర్ గారు సత్యం ఊరు వాడ పల్లె పడి చేశాడు, అందరూ వదిలింపబడాలే కదండి. జగన్ ఆదిశంకరాచార్యులు ఎందుకు 3 సార్లు దేశ పర్యటన చేశాడు? స్వామి వివేకానంద ఎందుకు ప్రపంచమంతా చుట్టూ ఇచ్చాడు? ఏం గమనం కూర్చోకూడదు ఆయన గమనం కూర్చోవడం అనుకున్నాడు వివేకానందుడు. రాజు ఎప్పుడైనా నీకు స్థితి ఇచ్చేది కూర్చోదానికి కాదు ఆయన. అందరి మనలో జ్ఞానాన్ని మేల్కొల్పు, అందరిలో దైవాన్ని దర్శించు, మన సంస్కరించు, అందుకని తయారు చేసి చెప్పాడు. అప్పుడు బయలుదేరాడు వివేకానందుడు. అది గుర్తుపెట్టుకొని అలా అవకాశం ఉన్నప్పుడు కూడా మనం వినియోగించలేకపోతే మనం మూర్ఖులు అనుకోవాలమా, తిరిగి తప్పులు అనుకోవాలమా అనే అంశమే అనండి ఈ సత్సంగ ప్రయోజనం. అది గుర్తుపెట్టుకొని ఇలా ఇంటింటా వారానికి ఒక్కరోజైనా మనం కనీసం వారానికి ఒక్కరోజైనా 2 గంటలు వెచ్చించగలిగితే శబాష్, వారం 2 గంటలు మన ఇంటి కనబడతాడని చెప్పేసి లిస్టులో మన పేరు రాసుకుంటాడు. ఆయన పేరు మనం రాసుకోకూడదు, మన పేరు ఆయన రాసుకోవాలా. నరేంద్ర మోదీ నాకు తెలుసు, ఏం ఉపయోగమా? నరేంద్ర మోదీకి నేను తెలిస్తే ఉపయోగం అంతే కదా. కాబట్టి ఆయన మనం తెలియాలంటే ఆ మెచ్చిన రీతిలో నడుచుకోవాలి. అది నేటి సారాంశం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, సద్గురు భరద్వాజ్ మహారాజ్ की जय, గురుదేవ దత్త.